ఆవిర్భావానికి కారణమైనటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు. భాషాపయుక్త రాష్ట్రం ఏర్పడాల్సిందేనంటూ ఉద్యమించి ఆమరణ నిరాహార దీక్షలో ప్రాణాలు కోల్పోయినటువంటి అమరజీవి. మన దరిద్రం ఏంటంటే రాజకీయ నాయకులు దశాబ్దాలుగా అనుభవిస్తున్న అధికారం ఆయన యొక్క త్యాగ ఫలితం. ఆయనకి ఇచ్చిన విలువ శూన్యం. తర్వాత కాలంలో కొంత మార్పులు జరిగింది. రోసయ్య సీఎం అయ్యాక పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని చెప్పి ఏ నెల్లూరు జిల్లా అయితే ఆయనకి నెల్లూరు జిల్లాకి ఆ పేరు పెట్టారు. అమరజీవి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అన్నటువంటి. ఇప్పుడు మన అమరావతి ప్రాంతంలో 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి చంద్రబాబు ముందుకు వచ్చారు. వచ్చే ఏడాదికి దాన్ని పూర్తి చేయాలన్నటువంటి నిర్ణయాన్ని ప్రధానంగా తీసుకున్నారు. పొట్టి శ్రీరాములు గారికి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం చాలా సిన్సియర్గా ఉంది అన్నటువంటి కాన్సెప్ట్ని ప్రధానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రాబోయేటటువంటి రోజుల్లో కూడా పొట్టి శ్రీరాములు గారికి సంబంధించి ఈ ఏడాది అంతా కూడా ఉత్సవాలు నిర్వహిస్తామని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. తద్వారా అద్భుతమైనటువంటి మార్పులు చేస్తాం, ఏదైతే మేము చెప్పామో ఆ పేరునైతే ఖచ్చితంగా నిర్వహిస్తామన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. ఈలోపు ఒకటి బాగా ట్రోల్ అవుతున్నటువంటిది ఏంటంటే అంటే చంద్రబాబు గారు అక్కడ పొట్టి శ్రీరాములు పేరుని పెట్టింది నేను అన్నటువంటి మాటని ప్రధానంగా అనేక మంది హైలైట్ చేస్తున్నారు. ఎందుకంటే పొట్టి శ్రీరాములు పేరు పెట్టింది అమరజీవి పొట్టి శ్రీరాములు ఎప్పుడంటే కరెక్ట్గా మనకి రాజశేఖర్ రెడ్డి చనిపోయిన టైంలో రాజశేఖర్ రెడ్డి పేరు కడప జిల్లాకి పెట్టడం కోసం అని చెప్పేసి పనిలో పనిగా ఇది కూడా పెట్టారు. ఇప్పుడు ఇది వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. వాస్తవంగా ఇది జగన్ పెట్టింది కూడా కాదు, లేదా రాజశేఖర్ రెడ్డి పెట్టింది కూడా కాదు. పొట్టి శ్రీరాములకి సంబంధించినటువంటి పేరుని ఆ రోజుల్లో రోసయ్య పెట్టి పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఒక జిల్లా పెట్టింది నేనే పెట్టాను. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెట్టాను. మరి ఆ చప్పట్లు కొట్టేటటువంటి వాళ్ళకి తెలుసో లేదో తెలియదు. మరి చప్పట్లు కొట్టే వాళ్ళైనా అవగాహన ఉండాలి కదా పొట్టి శ్రీరాములు జిల్లా పేరు ఎవరు పెట్టారు అన్నటువంటిది. రెండవది తర్వాత ఈవెన్ ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి. కాకపోతే పొట్టి శ్రీరాములు గారికి ముందు ఒక అమరావతి లాంటి చోట్ల 58 అడుగుల విగ్రహం అన్నటువంటిది చాలా గొప్ప విశేషం. ఈ విషయంలో చంద్రబాబు గారిని అభినందించాలి.